నెక్స్ట్ చూసినట్టయితే మనము సిన్స్ అంటే నుండి, సిన్స్ అంటే నుండి, ఆ సమయం నుండి. చూడండి అలా మీనింగ్ ఇస్తుంది. ఏ సందర్భంలో వాడతామంటే పర్టికులర్ లేదా పాయింట్ ఆఫ్ టైం నుండి, పర్టికులర్ లేదా పాయింట్ ఆఫ్ టైం నుండి మనం ఉపయోగించడానికి దీనిని సిన్స్ని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్లో చూద్దాము. We have been living here. We have been living here since 1991. We have been living here since 1991 అంటే ఈ పర్టికులర్ టైం నుంచి మేము ఇక్కడ నివసిస్తూ ఉన్నాము, ఈ పర్టికులర్ టైం నుంచి మేము నివసిస్తున్నాము. I have this habit. I have this habit since my childhood. I have this habit since my childhood. నా చిన్నప్పటి నుంచి ఈ అలవాటు నాకు ఉంది, నాకు చిన్నప్పటి నుంచి ఈ అలవాటు ఉంది. I have this habit since my childhood అని మనం చెప్తున్నాము. సో ఇలా సిన్స్ అనేది ఒక పర్టికులర్ టైం నుండి, అప్పటి నుండి అని మనము ఉపయోగిస్తున్నాము. సిన్స్ లాస్ట్ ఇయర్. I have been learning English since last year. Since last year. సో లాస్ట్ ఇయర్ నుంచి నేను నేర్చుకుంటూ ఉన్నాను. సో ఇలా సిన్స్ అనేది పర్టికులర్ టైం నుంచి మనం చెప్పడానికి, లేదా పాయింట్ ఆఫ్ టైం నుంచి, ఒక పాయింట్ ఆఫ్ టైం నుంచి చెప్పడానికి మనం దీనిని సిన్స్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫర్ అంటే కొరకు. ఫర్ అంటే కొరకు అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. కొరకు కాదు, కొరకు. సో పర్పస్ కోసం. సో దీన్ని కొరకు అనే మీనింగ్ ఇస్తుంది. కానీ చూద్దాము ఏ సందర్భంలో మనం దీన్ని ఉపయోగిస్తామంటే పర్పస్, దాని యొక్క పర్పస్ను తెలియజేయడానికి ఫర్ ఉపయోగిస్తాము. పీరియడ్ ఆఫ్ టైం, కొంత సమయంను తెలియజేయడానికి కూడా మనం ఈ ఫర్ను ఉపయోగిస్తాం. అదే ఫిట్, రెడీ అనే పదాల తర్వాత కూడా మనము ఫర్ని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ చూద్దాము. We are going to market for vegetables. We are going to market for vegetables. సో దేనికోసం వెళ్తున్నావు? వెజిటేబుల్స్ కొరకు వెళ్తున్నావు, వెజిటేబుల్స్ పర్చేజ్ చేయడం కోసం వెళ్తున్నావు. వీఆర్ గోయింగ్ టు మార్కెట్ ఫర్ వెజిటేబుల్స్ కొరకు, ఆ పర్పస్తో నువ్వు అక్కడికి వెళ్తున్నావు. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ టైం చూద్దాం. He has been waiting for you for 2 days. So he has been waiting for you for 2 days. సో చూడండి, ఫర్ యూ నీకోసం వెయిట్ చేస్తున్నారు, ప్లస్ ఫర్ 2 days ఒక ఇది పీరియడ్ ఆఫ్ టైము, ఇది పర్పస్ లేదా పర్సన్. హీ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఫర్ 2 days, 2 రోజులుగా, అంటే పీరియడ్ ఆఫ్ టైం ఒక 2 daysగా నీకోసం వెయిట్ చేస్తున్నాడు అనే సందర్భంలో మనం దీన్ని ఫర్ని ఉపయోగిస్తాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. సో ఇలా చాలా మనం చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్స్. ఫిట్, ఐ ఆమ్ ఫిట్ ఫర్ ద పోస్ట్. ఐ ఆమ్ ఫిట్ ఫర్ ద పోస్ట్. ఆ జాబ్కి నేను ఫిట్గా ఉంటాను. ఏదైనా నోటిఫికేషన్ రిలీజ్ అనుకో, అప్లై చేసుకోవడానికి ఐ ఆమ్ ఫిట్ ఫర్ ద పోస్ట్, ఆ పోస్ట్కి నేను అప్లై చేసుకోవడానికి ఫిట్ అని, ఫిట్ తర్వాత మనం ఫర్ని ఉపయోగిస్తాము. ఓకే, నెక్స్ట్ రెడీ. ఐ ఆమ్ రెడీ ఫర్ ది కాంపిటీషన్. ఐ ఆమ్ రెడీ ఫర్ ద కాంపిటీషన్. సో రెడీ తర్వాత కూడా మనం ఫర్ని ఉపయోగిస్తాము. సో ఇంకొకసారి మీకు చెప్తాను చూడండి. ఒక పర్పస్ను తెలియజేయడానికి మనము ఫర్ని ఉపయోగిస్తాం, పర్పస్ కోసం అనేసి. పీరియడ్ ఆఫ్ టైం, కొంత సమయాన్ని తెలపడానికి కోసం కూడా మనం ఉపయోగిస్తాము. అదేవిధంగా ఫిట్ తర్వాత, రెడీ తర్వాత కూడా మనము
దీనిని ఫర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఫర్ అంటే కొరకు. అవుట్ అంటే బయట, అవుట్ అంటే బయట అనే అర్థం ఉంటుంది. దీనిని మనం ఏ ఏ సందర్భంలో ఉపయోగిస్తాం చూడండి. అర్థం వేరే ఉంటుంది, ఉపయోగించే సందర్భం వేరే ఉంటుంది, మనకు తెలుసు. ప్రిపోజిషన్లో చూస్తే అందుబాటులో ఉండడం, అందరికీ అందుబాటులో ఉండడం అనే సందర్భంలో ఉపయోగిస్తాము. క్లియర్లీ, లౌడ్లీ, గట్టిగా, క్లారిటీగా అనే సందర్భంలో కూడా మనం ఉపయోగిస్తాము. నాట్ ఫ్యాషనబుల్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ అనే సందర్భంలో కూడా మనం దీనిని ఉపయోగిస్తాము. చూద్దాం, ఎగ్జాంపుల్ చూద్దాం. మై న్యూ గ్రామర్ బుక్, మై న్యూ గ్రామర్ బుక్ విల్ అవుట్ సూన్, లేదా కమింగ్ అవుట్ సూన్, కమింగ్ అవుట్ సూన్. మై న్యూ గ్రామర్ బుక్ కమింగ్ అవుట్ సూన్, త్వరలో అందరికీ అందుబాటులోకి రానుంది. నేను రాసిన కొత్త గ్రామర్ బుక్ అందరికీ అందుబాటులో రానుంది అని చెప్పే సందర్భంలో మనం దీనిని ఉపయోగిస్తాము. రీడ్ ఇట్ అవుట్ లౌడ్, రీడ్ ఇట్ అవుట్ లౌడ్ అంటే గట్టిగా, క్లియర్గా దీన్ని నువ్వు చదువు, బయటికి గట్టిగా క్లియర్గా చదువు అనేసి రీడ్ ఇట్ అవుట్ లౌడ్ అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగిస్తాము. అదేవిధంగా ఓల్డ్ ఫ్యాషనబుల్, దిస్ డ్రెస్ ఈజ్ అవుట్ దీస్ డేస్, దిస్ డ్రెస్ ఈజ్ అవుట్ దీస్ డేస్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఇది బాగా ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని ఉపయోగించట్లేదు అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగిస్తాము. ద బ్యాట్స్మ్యాన్ ఈజ్ అవుట్ ద గ్రౌండ్, ద బ్యాట్స్మ్యాన్ ఈజ్ అవుట్ ద గ్రౌండ్ అంటే గ్రౌండ్ నుంచి అతను బయటకు వెళ్ళిపోయినాడు. అవుట్ ఆఫ్ ది అంటాం, అవుట్ అనేది కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది సిచ్యువేషన్ బట్టి, సెంటెన్స్ని బట్టి. సో ఓకే, అవుట్ అంటే బయట. దీనిని ఏ సందర్భంలో ఉపయోగిస్తామంటే అందుబాటులోకి ఉంచడం, అందరికీ క్లియర్గా, లౌడ్గా అనే సందర్భంలో ఉపయోగిస్తాము. నాట్ ఫ్యాషనబుల్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ అనే సందర్భంలో కూడా మనం దీనిని ఉపయోగిస్తాము. ఇక్కడ చూసినట్లయితే నియర్, నియర్ అంటే దగ్గరగా, దగ్గరగా ఉండటం అనే సందర్భం అనే మీనింగ్ ఇస్తుంది. చూడండి, డిస్టెన్స్ అంటే ప్లేస్ అయినా దగ్గరగా ఉండొచ్చు, లేదా సమయమైన దగ్గరగా ఉండొచ్చు, లేదా కండిషన్, స్థితి, స్టేట్ అయినా దగ్గరగా ఉండొచ్చు. దగ్గరగా ఉండడం అనే సందర్భంలో దీన్ని మనము ఉపయోగిస్తాము. ఒకసారి మన ఎగ్జాంపుల్ చూసినట్టయితే, మై హౌస్ ఈజ్ నియర్ ద పోలీస్ స్టేషన్, మై హౌస్ ఈజ్ నియర్ ద పోలీస్ స్టేషన్. సో మా హౌస్ ఎక్కడ ఉంది, నేను చెప్తుంటాను ఆ పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉంది, నియర్ ద పోలీస్ స్టేషన్. అదేవిధంగా మై మ్యారేజ్ ఈజ్ వెరీ నియర్ దిస్ మంత్, వెరీ నియర్ దిస్ మంత్. మై మ్యారేజ్ ఈజ్ వెరీ నియర్ టు దిస్ మంత్. సో ఈ మంత్కు చాలా దగ్గరలో ఉంది నా మ్యారేజ్, వెరీ నియర్ టు దిస్ మంత్. ఇంకోటి చూద్దాం. షీ ఈజ్ నియర్ టు, షీ ఈజ్ నియర్ టు డై, షీ ఈజ్ నియర్ టు డై. సో ఆమె చావుకు దగ్గరగా ఉంది, షీ ఈజ్ నియర్ టు డై. లేదా షీ ఈజ్ నియర్ టు టియర్, షీ ఈజ్ నియర్ టు టియర్స్, షీ ఈజ్ నియర్ టు టియర్స్ అంటే ఏడవడానికి దగ్గరలో ఉంది, అంటే బాగా దుఃఖంతో తన మనసు నిండిపోయినది, ఏడవడానికి దగ్గరలో ఉంది. సో నియర్ని మనం ప్లేసులు కానీ, కండిషన్ కానీ, టైంకి కానీ ఉపయోగిస్తాము. నెక్స్ట్ మనం అట్ను చూద్దాం. సో అట్ అంటే వద్ద అని అంటాము. సో ఈ అట్ను డిఫరెంట్ సిచ్యువేషన్స్లలో మనము ఉపయోగిస్తూ ఉంటాము. అవి ఏందో ఒకసారి చూసినట్లయితే మనము పాయింట్ ఆఫ్ టైము అంటే పర్టికులర్ టైం, దీని క్లాక్ టైం అని కూడా అంటారు. ఫెస్టివల్స్కి మనం ముందు అట్ను ఉపయోగిస్తాము ఎట్.
ఏజ్కి ముందు ఎట్ ఉపయోగిస్తాము. కండిషన్ లేదా స్థితిని తెలపడానికి కూడా మనము ఎట్ ఉపయోగిస్తాము. స్మాల్ ప్లేసెస్ కానీ విలేజెస్ను కానీ తెలియజేయడానికి మనం ఎట్ను ఉపయోగిస్తాము. డోర్ నెంబర్స్ అడ్రస్ను తెలపడానికి కూడా మనం ఎట్ను ఉపయోగిస్తాము. ధరలు రేట్లు చెప్పడానికి కూడా మనం ఎట్ ఉపయోగిస్తాము. అదేవిధంగా గుడ్ కానీ బ్యాడ్ అనే పదాల తర్వాత మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది డేస్ అవి కూడా ఏది స్పెసిఫిక్గా నూను, మిడ్ నైటు, సన్సెట్. సో ఇలాంటి వాటికి ముందు కూడా మనము ఎట్ను ఉపయోగిస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాము, మీకు క్లియర్గా ఇంకా కాస్త బాగా అర్థమవుతుంది. పార్ట్ ఆఫ్ ది టైం, ద షాప్ ఓపెన్స్ ఎట్ 10 AM. ద షాప్ ఓపెన్స్ ఎట్ 10 AM. సో ఏ సమయంకి ఓపెన్ చేస్తారంటే 10 గంటలకు ఆ షాప్ని ఓపెన్ చేస్తారు. నెక్స్ట్ ఫెస్టివల్స్కి, వి లిట్ క్రాకర్స్ ఎట్ దివాలి. వి లిట్ క్రాకర్స్ ఎట్ దివాలి అంటే దివాళీకి మేము టపాకాయలు కాలుస్తాము అనే సందర్భంలో దీన్ని మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఏజ్, హీ డైడ్ at 92 years. He died at 92 years అంటే ఏజ్ని తెలపడానికి ముందు కూడా మనము ఎట్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ కండిషన్, he is at rest. సో అతని యొక్క కండిషన్ రెస్ట్ తీసుకుంటున్నాడు. హీఈస్ అట్ రెస్ట్, ఆన్ రెస్ట్ అనకూడదు, హీఈస్ అట్ రెస్ట్ అనే సందర్భంలో కూడా మనము ఈ ఎట్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా స్మాల్ ప్లేసెస్ కానీ విలేజెస్ కానీ, ఐ హ్యావ్ స్టడీడ్ ఎట్ కార్వేటి నగరం. కార్వేటి నగరం ఇదే స్మాల్ విలేజ్ ఇన్ మండల్ హెడ్ క్వార్టర్ ఇన్ చిత్తూరు డిస్టిక్. సో ఐ హ్యావ్ స్టడీడ్ ఎట్ కార్వేటి నగరం. సో ఇప్పుడు స్మాల్ ప్లేస్ కాబట్టి వాటి ముందు కూడా మనం ఎట్ను ఉపయోగించాము. షీ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ ద బస్ స్టాప్. సో ఎక్కడ వెయిట్ చేస్తుంది? బస్ స్టాప్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తూ ఉంది. సో ఫర్ పర్పస్ నీకోసం, ఫర్ యూ ఎట్ ద బస్ స్టాప్, స్మాల్ ప్లేస్ దగ్గర నీకోసం వెయిట్ చేస్తూ ఉంది అనే సందర్భంలో ఉపయోగిస్తాము. డోర్ నెంబరు, షీ లివ్స్ అట్ 8/78 BB స్ట్రీట్ తిరుపతి. సో ఎట్ అనేది డోర్ నెంబర్ చెప్పడానికి కానీ అడ్రస్ చెప్పడానికి కానీ మనము ఉపయోగిస్తాము. రేట్, I bought 2 mangoes, each cost at 10 rupees. సో ఎంత కొన్నా నేను? ఒక్కొక్కటి 10 రూపీస్ కొన్నాను. I bought 2 mangoes, each cost at 10 rupees. ఒక్కొక్కటి ధర 10 రూపీస్ నేను కొనుగోలు చేయడం జరిగింది అనే సందర్భంలో మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ గుడ్ బ్యాడ్, దీని కూడా ఎగ్జాంపుల్స్ చూద్దాము. హీ ఈస్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. అదేవిధంగా మనం బ్యాడ్ కూడా చెప్పవచ్చు. హీ ఈస్ బ్యాడ్ అట్ ఇంగ్లీష్ని కూడా మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది డేస్, మీకు ఆల్రెడీ చెప్పాం. ఇక్కడ ఒకవేళ ఇన్ వచ్చినప్పుడు ది అనేది ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, ఐ విజిట్ హియర్ ఎట్ నూన్, లేదా ఎట్ నైట్, లేదా ఎట్ మిడ్ నైట్, లేదా ఎట్ సన్సెట్. సో ఇలా మనకి ఎట్ను ఉపయోగించి పార్ట్స్ ఆఫ్ ది డేస్ కూడా మనము చెప్పవచ్చు. సో ఈ ఎట్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లాక్ టైం చెప్పడానికి కానీ, ఫెస్టివల్ని చెప్పడానికి కానీ, ఏజ్ని చెప్పడానికి కానీ, ఓకే, ఇలా స్మాల్ ప్లేసులను చెప్పడానికి కానీ, ఇలా అడ్రస్లు చెప్పడానికి కానీ, ఇలా మనం అట్టును ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఓవర్ అంటే ఉపరితలంలో అనే సందర్భం మీనింగ్ అయితే ఉంది,
కానీ దాన్ని ఉపయోగించే సందర్భాలు చాలా రకాలుగా ఉన్నాయి. అవి చూద్దాము. ఒకదానిపైన అంటే టచ్ అవుతుంది, ఒకదానిపైన అంటే టచ్ అవుతుంది, ఒకదానికంటే పైన అంటే టచ్ అవ్వదు కానీ కొంచెం పైన ఉంటుంది. హయ్యర్ దాన్ సంథింగ్ అంటే ఒకదానికన్నా ఎక్కువ, క్యాడర్ అనేసి అన్ని వైపులా అని చెప్పడానికి కూడా మనం దీనిని ఉపయోగిస్తాము. మోర్ దాన్ సంథింగ్ ఒకదానికంటే ఎక్కువ, ఒకదానికంటే ఎక్కువ అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాము. కంట్రోల్ అథారిటీ ఒకరిపైన మనకి కంట్రోల్ ఉంది అని చెప్పడానికి కూడా ఓవర్ అనేది ఉపయోగిస్తాము. ఒకదాని ద్వారా అని చెప్పడానికి కూడా మనము ఉపయోగించడం జరుగుతుంది. సో ఇవి ఏ ఎగ్జాంపుల్ ఉపయోగిస్తాము మనకి క్లియర్గా అర్థం చేసుకుందాం. ఒకసారి చూద్దాము. హీ హ్యాస్ ఎ హ్యాట్ ఓవర్ హిస్ హెడ్. హీ హ్యాస్ ఎ హ్యాట్ ఓవర్ హిస్ హెడ్. సో అతని తలపైన హ్యాట్ ఉంది అంటే టచ్ అయ్యింది. సో టచ్ అయ్యి కూడా మనం ఓవర్ని ఉపయోగించవచ్చు. హీ హ్యాస్ ఏ హ్యాట్ ఓవర్ హిస్ హెడ్ అని మనము ఉపయోగించవచ్చు. ఒకవేళ ఆప్షన్లో మీకు ఆన్ హిస్ హెడ్ ఆన్ కూడా ఉంది అనుకోండి, ఆన్ కానీ ఓవర్ కానీ ఏదో ఒకటి ఇస్తారు, ఏది ఉంటే అది మనము ఆన్సర్గా తీసుకుంటారు. రెండు ఒక దాంట్లో ఇవ్వరు. ఓకే, నెక్స్ట్ హీ కెప్ట్ అంబ్రెల్లా ఓవర్ his head. He kept an umbrella over his head. He kept an umbrella over his head. అంటే తలపైన గొడుగు పెట్టుకొని ఉన్నాడు. తలపైన గొడుగు పెట్టుకుంటే టచ్ అవ్వదు, పైన ఉంటుంది, తలపైన ఉంటుంది. ఓకే, తలపైన ఓవర్ అంటే పైన అని అర్థము. ఏ dove flew ఓవర్ హిస్ హెడ్. ఫ్లూ ఫ్లోన్ కదా. సో ఏం చేసింది, ఒక పావురము అతని తలపై నుంచి ఎగురుకుంటూ వెళ్ళింది. సో పైన వెళ్ళింది అని చెప్పడానికి మనము ఈ ఓవర్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ దే కన్స్ట్రక్టెడ్ ఏ బ్రిడ్జ్ ఓవర్ ద రివర్. అంటే ఓవర్ పైన కట్టారు. సో అడ్డంగా కడితే ఆన్ ద రివర్ అనొచ్చు. మనం ఏం చేశాడు పైన, సో ఫ్లై ఓవర్ కడతా కదా, అలా ది కన్స్ట్రక్టెడ్ బ్రిడ్జ్ ఓవర్ ద రివర్ పైన మనకి కట్టడము జరిగింది. అలాంటిది మనకి చెప్తాము. నెక్స్ట్ షీ ఈజ్ ఓవర్ 40 years అంటే 40 ఏళ్ళకి అన్న పెద్ద ఆవిడ 40 ఏళ్ళు కంప్లీట్ అయింటుంది. హీఈస్ ఓవర్ 40 years, ఓవర్ 10 years. సో ఇలా మనం ఒకదానికన్నా ఎక్కువ అని చెప్పడానికి మనం ఇక్కడ ఓవర్ని ఉపయోగించడం జరుగుతుంది. సో అన్ని వైపులా అని చెప్పడానికి హీ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. హీ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద కంట్రీ అంటే అన్ని వైపులా అతను భారతదేశం మొత్తం అతను తిరిగేశాడు అని చెప్పడానికి మనము ఇలా ఆల్ ఓవర్ ద కంట్రీ అనేది ఉపయోగిస్తాము. మోర్ దాన్ సంథింగ్ హీ వర్క్స్ ఓవర్ 12 hours. హీ వర్క్స్ ఓవర్ 12 hours అంటే 12 hours కన్నా ఎక్కువ అతను రోజులో పనిచేస్తాడు, 12 hours కన్నా ఎక్కువ పని చేస్తాడు అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనము. కంట్రోల్. హీ హ్యాస్ కంట్రోల్ ఓవర్ హర్ లేదా ఓవర్ ద సిచ్యువేషన్, ఓవర్ ద హర్ కానీ ఓవర్ ద సిచ్యువేషన్ కానీ. సో అంటే ఆ సిచ్యువేషన్ పైన కానీ ఆ అమ్మాయి పైన కానీ వాళ్ళకి కమాండ్ ఉంది, కంట్రోల్ ఉంది అని చెప్పడానికి కూడా మనము ఓవర్ని ఉపయోగిస్తాము ఒకదాని ద్వారా. ఇది కూడా చూద్దాం మనం ఒకసారి. చూడండి, వి హియర్ ఇట్ ఓవర్ రేడియో. అంటే రేడియో ద్వారా మేము వినడము జరిగింది. రేడియో ద్వారా వినడము
జరిగింది అని చెప్పచ్చు. ఒకవేళ ఆప్షన్లో ఆన్ ఉంటే ఆన్ తీసుకుంటాం, లేదా ఓవర్ ఉంటే ఓవర్ తీసుకుంటాం, రెండు ఉంటే మనము ఓవరే తీసుకుంటాము. ఓకే, వి హియర్ ఇట్ ఓవర్ రేడియో అనేది మనం తీసుకుంటాం. సో ఇలా ఓవర్ అనే పదాన్ని, ఓవర్ అనే ప్రిపోజిషన్ని మనం ఈ వివిధ సందర్భాలలో మనము ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్. ఆఫ్టర్ అంటే తరువాత, అంటే ఒకరి తరువాత లేదా ఒకదాని తరువాత అనేది మనము ఒకరి తరువాత లేదా ఒకదాని తర్వాత అనే సందర్భంలో ఈ ఆఫ్టర్ని మనము ఉపయోగిస్తాము. సో చూడండి, ఐ విల్ మీట్ యూ ఏ డే ఆఫ్టర్ టుమారో. ఆఫ్టర్ టుమారో, సో అంటే ఒక రోజు తర్వాత నేను కలుస్తాను అనేసి. ద పోలీస్ మ్యాన్ ran after the thief. The policeman ran after the thief. సో దొంగ వెనకాల అతను పరిగెత్తు ఉన్నాడు. నెక్స్ట్ యువర్ నేమ్ కమ్స్ ఆఫ్టర్ మైన్ ఇన్ ద లిస్ట్. యువర్ నేమ్ కమ్స్ ఆఫ్టర్ మైన్ ఇన్ ద లిస్ట్. లిస్టులో నా పేరు తర్వాత నీది వస్తుంది అని చెప్పడానికి కూడా మనం ఈ ఆఫ్టర్ని ఉపయోగిస్తాము. సో ఆఫ్టర్. ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్ లంచ్. ఐ విల్ మీట్ యూ ఆఫ్టర్ లంచ్ అంటే లంచ్ తర్వాత నేను కలుస్తాను. సో ఇలాంటి సందర్భంలో ఆఫ్టర్ అంటే తర్వాత అని చెప్పడానికి మనం ఈ ఆఫ్టర్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూద్దాము, టిల్ అంటే వరకు. టిల్ అంటే వరకు, టైం వరకు కానీ ప్లేస్ వరకు కానీ మనము దీనిని ఈ టిల్ని ఉపయోగించవచ్చు. సో ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో చూద్దాము. ఐ వెయిటెడ్ ఫర్ యూ till 6 PM. I waited for you till 6 PM అంటే 6 గంటల వరకు నేను నీ కోసం వేచి ఉన్నాను. సో till 6 PM అనేది సమయాన్ని తెలుపుతూ ఉంది. అదేవిధంగా ప్లేస్ చూస్తే ప్లీజ్ కమ్ విత్ మీ till the bus stand. ప్లీజ్ కమ్ విత్ మీ టిల్ ద బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ వరకు నువ్వు నాతో రా అని మనం చెప్తున్నాం. సో ఈ టిల్ అనేది సమయానికి కానీ ప్లేస్కి కానీ మనము ఏం చేస్తాము ఉపయోగించడం జరుగుతుంది ప్రిపోజిషన్గా. చూస్తే నెక్స్ట్ మనము త్రూ అంటే ద్వారా లేదా గుండా అనే సందర్భంలో ఉపయోగిస్తామా. ఒకదాని గుండా లేదా ఒకదాని ద్వారా అనేది మనము ఈ సందర్భంలో మనం ఉపయోగిస్తాము దేనిని, త్రూ అనే దానిని. సో ఎగ్జాంపుల్ చూద్దాము. ద థీఫ్ ఎంటర్డ్ ద హౌస్ త్రూ ద విండో. ద థీఫ్ ఎంటర్డ్ ద హౌస్ త్రూ ద విండో. ఎలా వెళ్ళాడు? విండో గుండా అతను లోనికి వచ్చాడు. దే సప్లైస్ వాటర్ త్రూ పైప్లైన్స్. అంటే పైప్లైన్స్ ద్వారా వాటర్ మనకి సప్లై చేస్తారు, దాని గుండా దాని ద్వారా అనేసి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. he succeeded through his hard work. హార్డ్ వర్క్ గుండా అతను సక్సెస్ అయ్యాడు. ఓకే, హార్డ్ వర్క్ ద్వారా అతను సక్సెస్ అయ్యాడు. త్రూ అంటే గుండా లేదా ద్వారా అనే సందర్భంలో మనము ఉపయోగిస్తాము. చాలా సింపుల్ అండి. చూడండి, ఇలా ఒక పైప్ లైన్ ఉందనుకోండి,
సో దీని ద్వారా వెళ్ళడము అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగిస్తాము, ద్వారా లేదా గుండా అని. అంటిల్ అంటే అంతవరకు అంటాం, అంటే కండిషనల్ టైము. సో అంటిల్ని మనము కండిషనల్ టైం కోసము ఉపయోగిస్తాము. ఎలా ఉపయోగిస్తామో చూద్దాము. యూ షుడ్ స్టే ఆన్ ద ట్రైన్. సో మన పొజిషన్ తెలపడానికి ఆన్ ద ట్రైన్. యూ షుడ్ స్టే ఆన్ ద ట్రైన్. యూ షుడ్ స్టే ఆన్ ద ట్రైన్ అంటిల్ విజయవాడ and then change. You should stay on the train until విజయవాడ and then change. అంటే నువ్వు ట్రైన్లోనే విజయవాడ వరకు ట్రైన్లో ఉండు, తర్వాత నీ ఇష్టం, నువ్వు బస్సులో వెళ్తావు కార్లో ఇష్టం నీ ఇష్టం అనేసి చెప్పడు. అంటే అంతవరకు అంటిల్ విజయవాడ అంటే విజయవాడ వచ్చేంత నువ్వు ట్రైన్లోనే ఉండు. యూ షుడ్ స్టే ఆన్ ద ట్రైన్ అంటిల్ విజయవాడ. విజయవాడ వచ్చేంత వరకు నువ్వు ట్రైన్లోనే ఉండు అని చెప్పడం. ప్లీజ్ వెయిట్ here until we call back. ప్లీజ్ వెయిట్ హియర్ అంటిల్ వి కాల్ బ్యాక్. మేము పిలిచే అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు, రావద్దు. అంటే అంతవరకు కండిషనల్ టైము. ఓకే, నెక్స్ట్ ఐ డోంట్ టాక్ టు యూ. టాక్ టు ఫిక్స్డ్ ప్రిపోజిషన్. ఐ డోంట్ టాక్ టు యూ until I don't talk to you until you return my money. I don't talk to you until you return my money. నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేంతవరకు నేను నీతో మాట్లాడను, డబ్బులు తిరిగిస్తే మాట్లాడతాను అనే కండిషన్ మనం ఇక్కడ పెట్టడం. సో కండిషన్ టైం చెప్పడానికి మనం దీనిని అంటిల్ని ఉపయోగిస్తాము. ఇన్సైడ్ అంటే లోపల, ఇన్సైడ్ అంటే లోపల అనే అర్థంలో మనము ఉపయోగిస్తాము. సో చూడండి, మనకి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద బాల్ ఈస్ ఇన్సైడ్ ద బ్యాగ్. సో చూడండి, ఆ బాల్ ఎక్కడుంది? ఇన్సైడ్ ద బ్యాగ్. బ్యాగ్కి బాల్కున్న రిలేషన్ ఇక్కడ మనకి తెలియజేసేది ఇది ప్రిపోజిషన్ ఇన్సైడ్. సో ద బాల్ ఈస్ ఇన్సైడ్ ద బ్యాగ్. మై ఫేవరెట్ హీరో ఈస్ ఇన్సైడ్ ద థియేటర్. మై ఫేవరెట్ హీరో ఈస్ ఇన్సైడ్ ద థియేటర్. సో నా అభిమాన హీరో ఎక్కడున్నారు? థియేటర్ లోపల ఉన్నారు. సో ఇలా ఇన్సైడ్ అని చెప్పడానికి మనం దీనిని ఉపయోగిస్తాము. ఇన్సైడ్ అని చెప్పడానికి మనము ఇలా లోపల అని చెప్పడానికి మనము ఉపయోగిస్తాము. చూడండి, అవుట్ సైడ్ అంటే బయట వైపు అని మనం చెప్పుకుంటాం. ఇంతకుముందు ఇన్సైడ్ అంటే లోపల వైపు, ఇప్పుడు అవుట్ సైడ్ అంటే బయట వైపు. ద డాక్టర్ ఈస్ outside the hospital. The doctor is outside the hospital. అంటే డాక్టరు హాస్పిటల్లో లేదు, బయట వెళ్ళినారు అని చెప్పడానికి మనం దీన్ని ఉపయోగిస్తాము. The ball is outside the bag. ద బాల్ ఈజ్ అవుట్ సైడ్ ద బ్యాగ్ అంటే బ్యాగ్లో లేదు, బయట వైపు ఉంది. ఏ బార్ ఈజ్ కన్స్ట్రక్టింగ్ అవుట్ సైడ్ ద విలేజ్. ఏ బార్ ఈజ్ కన్స్ట్రక్టింగ్ అవుట్ సైడ్ ద విలేజ్. సో విలేజ్కి బయట ఒక బార్ని వాళ్ళు కడుతూ ఉన్నారు, విలేజ్ లోపల అనుమతించలేదు కాబట్టి. ఇలా అవుట్ సైడ్ అనేది బయట వైపును సూచిస్తుంది. అవుట్ సైడ్ అనేది మనకి
బయట వైపును సూచిస్తుంది. ఇన్సైడ్ అంటే లోపల, అవుట్ సైడ్ అంటే బయట వైపు అని మనకి తెలుసుకుంటాము. చూడండి, బిట్వీన్ అంటే మధ్యలో, బిట్వీన్ అంటే మధ్యలో, ఇద్దరి మధ్యలో లేదా రెండు వస్తువుల మధ్యలో లేదా ఇక రెండు యూనిట్ల మధ్యలో మనము దీన్ని తీసుకోవడం జరుగుతుంది. బిట్వీన్ అంటే మధ్యలో, ఎస్పెషల్లీ ఇద్దరు కానీ రెండు యూనిట్స్ మధ్యలో మనం దీనిని తెలుసుకుంటాము. ఎగ్జాంపుల్ చూద్దామా? ఎవ్రీ చిల్డ్రన్ must attend the school age between 5 and 15. Between 5 and 15. Every children must be attend the age between 5 and 15. 5 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు, 5 నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలందరూ ఖచ్చితంగా తప్పనిసరిగా విధిగా స్కూల్కి, పాఠశాలకి వెళ్ళాలి అని సూచిస్తున్నారు. సో అలా మధ్యలో అని చూపించడానికి మనం దీన్ని వాడుకుంటాము. The old man has distributed his property between his two sons. చూడండి, ద ఓల్డ్ మ్యాన్ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ హిస్ ప్రాపర్టీ బిట్వీన్ టూ సన్స్. చూడండి, మనకు చెప్పాను రెండు యూనిట్లు ఉంది కాబట్టి మనం బిట్వీన్ని ఉపయోగించాము. సో ఇద్దరి మధ్యలో లేదా రెండు వస్తువుల మధ్యలో అని చెప్పడానికి మనము దీనిని ఉపయోగిస్తాము. I have parked my car between a bike and a tree. Bike and a tree. సో చూడండి, నా కారు నేను ఎక్కడ పార్క్ చేశాను? బిట్వీన్ ఏ బైక్ అండ్ ట్రీ. బైక్కి ట్రీకి మధ్యలో నేను నా కారు పార్క్ చేశాను. సో ఈ బిట్వీన్ అనేది ఇద్దరి మధ్యలో లేదా రెండు యూనిట్ల మధ్యలో, రెండు వస్తువుల మధ్యలో అని చెప్పడానికి మనం దీనిని ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి, అమాంగ్. ఈ అమాంగ్ అంటే కూడా మధ్యలోనే. బిట్వీన్ అన్న మధ్యలోనే, అమాంగ్ అన్న మధ్యలోనే. బిట్వీన్ అంటే రెండు యూనిట్లకు మధ్యలో అని, అమాంగ్ అంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ యూనిట్ల మధ్యలో అని మనము ఉపయోగిస్తాము. సో బిట్వీన్ అన్న, అమాంగ్ అన్న మధ్యలో అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాము. కానీ బిట్వీన్ అనేది 2 యూనిట్లకి మరియు అమాంగ్ అనేది 3 లేదా అంతకన్నా ఎక్కువ యూనిట్ల మధ్యలో అని చెప్పడానికి మనము ఉపయోగిస్తాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే ద ఓల్డ్ మ్యాన్ హ్యాస్ distributed his property among 5 sons. The old man has distributed his property among 5 sons. సో చూసారా, ఇంతకుముందు బిట్వీన్ ఈస్ 2 సన్స్ అన్నాం. ఇక్కడ 5 సన్స్ అంటే 3 అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ అమాంగ్ను ఉపయోగించాము. ఇక్కడ మనం బిట్వీన్ని ఉపయోగించకూడదు. Please distribute this chocolates among the children. Please distribute this chocolates among the children. So children అంటే దండిగా ఉన్నారు. మోర్ దాన్ అంటే 2 కన్నా 3 అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు. ప్లీజ్ డిస్ట్రిబ్యూట్ దిస్ చాక్లెట్స్ అమాంగ్ ద చిల్డ్రన్ అంటే దాని మీనింగ్ ఏమిస్తుందంటే అమాంగ్ వాటర్ కాబట్టి అక్కడ 3 అంతకన్నా ఎక్కువ మంది ఉన్నారు అని భావించాలి. ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ అమాంగ్ వాడాము అంటే అక్కడ ఎక్కువ మంది ఉన్నట్టు మనం భావించాలి. సో సింపుల్గా చెప్పాలంటే బిట్వీన్ అంటే 2 యూనిట్ల మధ్యలో వాడతాము, అమాంగ్ అంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ మధ్యలో
ఒకటి ఉన్నారు అని చెప్పడానికి మనము అమాంగ్ని ఉపయోగిస్తాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే వితిన్ అంటే ఆ లోపలే, అంటే కండిషనల్ టైం, ఆ సమయం లోపలనే లేదా లోపల నుండి. సో ఇందు లోపల నుండే అనే సందర్భంలో మనము ఉపయోగిస్తాము. సో ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో చూద్దాము. యూ మస్ట్ పే యువర్ రెంట్. యూ మస్ట్ పే యువర్ రెంట్ వితిన్ ఏ వీక్. యూ మస్ట్ పే యువర్ రెంట్ వితిన్ ఏ వీక్ అంటే ఆ వారం లోపలే, ఆ లోపలే నువ్వు నీ అద్దెను నువ్వు కట్టాలి, చెల్లించాలి, లేదంటే నువ్వు బయట వెళ్ళాల్సి ఉంటుంది అనే సందర్భంలో దీన్ని మనం ఉపయోగిస్తున్నాం. సో వితిన్ అంటే ఆ లోపలే, ఆ సమయం లోపలే అనేది మనము తెలుసుకుంటున్నాం. ఏ నాయిస్ ఈస్ కమింగ్ within the building. A noise is coming within the building. సో ఈ బిల్డింగ్లోంచే మనకి ఆ శబ్దము ఆ నాయిస్ అనేది మనకి వస్తూ ఉంది అని చెప్తున్నారు. సో కాబట్టి వితిన్ ద బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్ లోపల నుండే, వితిన్ ద బిల్డింగ్ అంటే ఆ బిల్డింగ్ లోపల నుండే. నెక్స్ట్, యూ హ్యావ్ టు learn how to lead your life within your income. You have to learn how to lead your life within your income. అంటే నువ్వు నేర్చుకోవాలి నీకొచ్చే ఆదాయం నుంచే నువ్వు జీవితాన్ని ఎలా నడపాలో అనేసి. సో ఇక్కడ వితిన్ యువర్ ఇన్కమ్ అంటే నీ ఆదాయములో నుండే నువ్వు బతకడం నేర్చుకో. ఎక్స్ట్రా వాటి కోసం వెళ్ళొద్దు, అనవసర వాటి కోసం చిక్కులు పడద్దు. సో వితిన్ యువర్ ఇన్కమ్ అంటే నీ ఆదాయం నుండే నువ్వు ఎలా ఉత్తమ జీవితాన్ని నడపాలో నేర్చుకో అని చెప్తున్నారు. సో చూడండి, వితిన్ అంటే కేవలము అందులోపల నుండే, ఆ సమయము లోపల నుండే అనే సందర్భంలో మనం ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, వితౌట్. సో చూడండి, వితౌట్ అంటే లేకుండా, వితౌట్ అంటే లేకుండా అనే సందర్భంలో మనం వితౌట్ని ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయో చూద్దాము. హీ లెఫ్ట్ ద హౌస్ వితౌట్ ఈటింగ్ ఎనీథింగ్. హీ లెఫ్ట్ ద హౌస్ వితౌట్ ఈటింగ్ ఎనీథింగ్ అంటే ఏమీ తినకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఏమీ తినకుండా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. సో లేకుండా, తినకుండా ఇలా మనం వితౌట్ని ఉపయోగిస్తాము. హీ ఆన్సర్డ్ ద క్వశ్చన్ without knowledge. He answered the question without knowledge. అసలు ఆ తెలివి, ఆ నాలెడ్జే లేకుండా అతను ఆన్సర్ చేశాడు. సో తెలివిగా ఉంటే మంచి సమాధానం ఇచ్చింటాడు. వాటి గురించి తెలియదు కాబట్టి ఇటువంటి సమాధానం ఇస్తున్నాడు అని మనం చెబుతున్నాం. సో వితౌట్ నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ లేకుండా ఇలాంటి పొంతలనే సంబంధం ఇస్తున్నాడు అనేసి. She can't see without spectacles. She can't see without spectacles. సో ఆమె స్పెక్టికల్స్ లేకుండా సరిగా చూడలేదు అనేసి మనకి చెప్పడం జరిగింది. సో ఇక వితౌట్ అనేది మనకి ఏం తెలియజేస్తుందంటే లేకుండా అని తెలియజేస్తుంది. డోంట్ గో అవుట్ సైడ్ వితౌట్ స్లిప్పర్స్. డోంట్ గో అవుట్ సైడ్
వితౌట్ స్లిప్పర్స్, అంటే చెప్పులు లేకుండా నువ్వు బయట వెళ్ళొద్దు. ఇప్పుడున్న మనకి చాలా ఇన్ఫెక్షన్ డిసీజెస్లు ఉన్నాయి కాబట్టి చెప్పులు లేకుండా బయటకు వెళ్ళొద్దు. సో లేకుండా అనే సందర్భంలో మనము ఇలా వితౌట్ని ఉపయోగిస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే అబోవ్, అబోవ్ అంటే పైన, అబోవ్ అంటే పైన. సో చూడండి, దీన్ని ఏ సందర్భంలో మనం ఉపయోగిస్తామంటే హయ్యర్ ప్లేస్. సో ఒకదానికన్నా ఎక్కువ పొజిషన్, ప్లేస్ కానీ పొజిషన్ కానీ మనం అబోవ్ని ఉపయోగిస్తాము. మోర్ దాన్ సంథింగ్ అంటే ఒకదానికన్నా పైన అని చెప్పడానికి కూడా మనము ఈ అబోవ్ని ఉపయోగిస్తాము. చూడండి ఎగ్జాంపుల్ చూద్దాం. ద ఫ్లైట్ ఈస్ ఫ్లయింగ్ డాష్ ద క్లౌడ్స్. ద ఫ్లైట్ ఈస్ ఫ్లయింగ్ డాష్ ద క్లౌడ్స్. సో ఇక్కడ మనము అబోవ్ ద క్లౌడ్స్, ద ఫ్లైట్ ఈస్ ఫ్లయింగ్ అబోవ్ ద క్లౌడ్స్ అని మనము చెప్పుకోవచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈస్ ద డాష్ యావరేజ్ స్టూడెంట్. He is the dash average student. So he is the above. He is the above average student. So ఇక్కడ above అంటే పైన అనే సందర్భంలో మనం ఇక్కడ ఉపయోగించడం జరిగింది. సో ఫ్లైట్ ఎక్కడ ఎగురుతుందంటే అబోవ్, పైన. క్లౌడ్స్ అంటే మబ్బుల కన్నా పైన ఎగురుతూ ఉంది. ఇక్కడ యావరేజ్ కన్నా అతను ఎత్తులో ఉన్నాడు అనే సందర్భంలో మనం వీటిని ఉపయోగించడం జరుగుతుంది. చూడండి, బిలో, బిలో అంటే క్రింద అనే అర్థంలో మనం ఉపయోగిస్తాము. బిలో అంటే క్రింద లేదా తక్కువ, 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 క్రింద లేదా తక్కువ అనే అర్థంలో అనే సందర్భంలో మనము ఉపయోగిస్తూ ఉంటాము. సో చూడండి, డోంట్ రైట్ బిలో దిస్ లైన్. డోంట్ రైట్ బిలో దిస్ లైన్ అంటే ఈ లైన్ కన్నా నువ్వు కింద రాయొద్దు అంటే అక్కడ నేను ప్లేస్ చూపిస్తాను క్రింద అని చెబుతూ ఉంది. నెక్స్ట్, టీచర్ ఈజ్ బిలో ద హెడ్ మాస్టర్. టీచర్ ఈజ్ బిలో ద హెడ్ మాస్టర్ అంటే టీచర్ యొక్క స్థానం హెడ్ మాస్టర్ కంటే తక్కువ స్థానం. తక్కువ స్థానం అంటే పై స్థాయి, కింది స్థాయి అధికారి, కింది స్థాయి ఉద్యోగి, పై స్థాయి ఉద్యోగి అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాం. టీచర్ ఈజ్ బిలో ద హెడ్ మాస్టర్. నెక్స్ట్, హీ ఈజ్ ది బిలో యావరేజ్ స్టూడెంట్. హీ ఈజ్ ద బిలో యావరేజ్ స్టూడెంట్స్. సో ఇక్కడ చూడండి, ఎక్కడున్నాడు? బిలో యావరేజ్, యావరేజ్ స్టూడెంట్ కన్నా బిలో ఉన్నాడు అనే సందర్భంలో మనం ఈ బిలోని ఉపయోగిస్తాము. బిలో అంటే కింద లేదా తక్కువ అనే సందర్భాలలో మనం దీనిని ఉపయోగిస్తాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే అక్రాస్. అక్రాస్ అంటే అడ్డంగా, అక్రాస్ అంటే అడ్డంగా. సో దీనిని ఏ సందర్భంలో ఉపయోగిస్తాం అంటే ఏదైనా అడ్డంగా అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగిస్తాము. చూడండి, షీ ran across the busy road. She ran across the busy road అంటే బిజీగా ఉన్న రోడ్డుకి అడ్డంగా పరిగెత్తింది. బిజీగా ఉన్న రోడ్డుకి అడ్డంగా అంటే ఇలా అడ్డంగా పరిగెత్తింది అని చెప్పడానికి మనం అక్రాస్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్, హీ swam, swim, swam, swam. He swam across the river. He swam across the river అంటే నదికి అడ్డంగా అతను ఈదడం జరిగింది. అక్రాస్. సో ఇలా అక్రాస్ని మనము అడ్డంగా అనే సందర్భంలో మనము ఉపయోగిస్తాము. చూడండి, అలాంగ్. నెక్స్ట్, అలాంగ్ అంటే వెంబడి, పొడవునా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రోడ్డు ఉందనుకోండి, ఈ అలాంగ్ అంటే రోడ్ సైడ్ పొడవునా, రోడ్ సైడ్ పొడవునా ఇలా. అదే అలాంగ్ సైడ్ అంటే, అలాంగ్ సైడ్ అంటే ఈ రోడ్డుకి ఇరువైపులా అని అర్థం. అలాంగ్ అంటే
వెంబడి, అలాంగ్ సైడ్ అంటే ఇరువైపులా, ఇరువైపులా అని అర్థము. సో చూద్దాము. The farmer has arranged. The farmer has arranged fencing along his fields. The farmer has arranged fencing along his fields అంటే అతని పొలాల వెంబడి ఏం చేస్తున్నాడు? మనకి పొలాల చుట్టూ కాదు, పొలాల వెంబడి చుట్టూ కాదు, పొలాల వెంబడి ఏం చేస్తున్నాడు? ఫెన్సింగ్ని అరేంజ్ చేస్తున్నాడు. ఓకే, దే ఆర్ వాకింగ్ అలాంగ్ ద రోడ్. దే ఆర్ వాకింగ్ అలాంగ్ ద రోడ్ అంటే రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాంగ్ అంటే వెంబడి, బాటసార్లు వెళ్తారు కదా రోడ్డు వెంబడి నడుచుకుంటూ, అలా వెంబడి అనేదానికి మనము అలాంగ్ని ఉపయోగిస్తాము. అలాంగ్ సైడ్ కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. అలాంగ్ సైడ్ అంటే ఇరువైపులా, రెండు వైపులా అని కదా. గవర్నమెంట్ హ్యాస్ బీన్ ప్లాంటింగ్ ట్రీస్ alongside the road. Government has been planting trees alongside the road అంటే గవర్నమెంట్ రోడ్డుకి ఇరువైపుల చెట్లను నాటిస్తూ ఉన్నది. సో అలాంగ్ అంటే వెంబడి అనే, అలాంగ్ సైడ్ అంటే ఇరువైపులా అనే సందర్భంలో మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే బిఫోర్ అంటే ముందుగా, సమయం కానీ ప్లేస్ కానీ, ముందు సమయం కానీ ప్లేస్ కానీ. సో ఇన్ ఫ్రంట్ అంటే ఒకరికన్నా ముందు కానీ, ఒక సమయం కన్నా ముందు కానీ అనేది మనం బిఫోర్ అనేది ఉపయోగిస్తాము. ఐ విల్ గెట్ ఆఫ్ ద బస్ బిఫోర్ యూ. ఐ విల్ గెట్ ఆఫ్ ద బస్ బిఫోర్ యూ. నీకన్నా ముందే నేను బస్సు దిగేసి వెళ్ళిపోతాను అనేసి మనము చెప్తున్నాడు. నీకన్నా ముందే నేను బస్సు దిగి వెళ్ళిపోతున్నాను అని చెబుతున్నాము. ఐ విల్ గెట్ ఆఫ్ ద బస్ బిఫోర్ యూ. యువర్ నేమ్ ఈస్ బిఫోర్ మైన్ ఇన్ ద లిస్ట్. యువర్ నేమ్ ఈస్ బిఫోర్ మైన్ ఇన్ ద లిస్ట్. సో నా లిస్టులో నీ పేరు నా పేరు కన్నా ముందుంది అని చెప్తున్నా. సో యువర్ నేమ్ ఈస్ బిఫోర్ మైన్ ఇన్ ద లిస్ట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. హీ స్టూడ్ బిఫోర్ ద జడ్జ్. హీ స్టూడ్ బిఫోర్ ద జడ్జ్ అంటే చూడండి, ఇక్కడ మన ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద జడ్జ్ కూడా అనొచ్చు, కానీ ఇక్కడ బిఫోర్ ద జడ్జ్ అంటే అక్కడ కన్వర్జేషన్ వింటూ వీళ్ళ గురించి మాట్లాడుతూ ఎదురుగా నిలబడుకున్నాడు కాబట్టి హీ స్టూడ్ బిఫోర్ ద జడ్జ్, అతని ముందు అతన్ని నిలబెట్టున్నారు, కన్విక్ట్ అనేసి మనం ఉపయోగిస్తాం. సో చూడండి, బిఫోర్ అనేది ముందుగా, ఒకరికన్నా ముందుగా లేదా ఒక సమయం కన్నా ముందుగా అని చెప్పేది మనము బిఫోర్ని ఉపయోగిస్తాము. చూడండి, బిహైండ్ అంటే వెనుక, అంటే వెనకాలన్న సపోర్ట్ చేయడం కానీ వెనుక నిలబడడం కానీ అనే సందర్భాల్లో మనం దీనిని ఉపయోగిస్తాము. చూడండి, there is a woman behind every successful man. There is a woman behind every successful man. There is a woman behind every successful man అంటే ప్రతి పురుషుడు విజయం వెనుక స్త్రీ ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుందంటే సపోర్ట్, బ్యాక్ సపోర్ట్ చేస్తున్నారు అనే సందర్భంలో మనము ఉపయోగిస్తాము. There is a big tree behind our school. ఇది పొజిషన్ తెలుపుతుంది. There is a big
ట్రీ బిహైండ్ అవర్ స్కూల్ అంటే మా స్కూలు వెనకాల ఒక పెద్ద చెట్టు ఉంది అని చెబుతున్నారు. సంథింగ్ ఈజ్ బిహైండ్ మీ. సంథింగ్ ఈజ్ బిహైండ్ మీ, నా వెనకాల ఏదో ఉంది అని భయపడడం లేదా తెలుసుకోకపోవడం. సంథింగ్ ఈజ్ బిహైండ్ మీ. సో ఇలా బిహైండ్ అంటే వెనుక అనే సందర్భంలో మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్ మనం చూసినట్లయితే బియాండ్ అంటే అవతల లేదా వీలు కానంత. బియాండ్ అంటే అవతల వైపు లేదా వీలు కానంత అనే సందర్భంలో మనము ఈ బియాండ్ని మనం ఉపయోగిస్తాము. ఒకసారి ఎగ్జాంపుల్ చూసినామంటే, దెర్ ఈజ్ ఏ famous temple dash the hill. There is a famous temple beyond the hill. అంటే ఆ కొండకి అటువైపున ఒక ఫేమస్ టెంపుల్ ఉంది, ఆ కొండకి అటువైపున అవతల. అదేవిధంగా వీలు కానంత కూడా చూద్దాం. This bike is beyond the repair. This bike is beyond the repair అంటే రిపేర్ చేయడానికే వీలు కానంత చెడిపోయింది అది, ఈ బైక్ పాడైపోయింది అది అనే సందర్భంలో మనము ఉపయోగిస్తాము. సో బియాండ్ అంటే ఒకదానికి అవతల లేదా వీలు కానంత అనే సందర్భంలో మనము దీనిని ఉపయోగిస్తాము. దిస్ బాయ్ ఈజ్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్. దిస్ బాయ్ ఈజ్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్ అంటే మనం అనుకున్న దానికన్నా ఇంకొంచెం అవతల ఉన్నాడు, చాలా ఎక్కువ ఉన్నాడు అని మనం చెప్పొచ్చు. దిస్ బాయ్ ఈజ్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్, మనం అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కడో ఉన్నాడు అనేది మనము చెప్పచ్చు. సో ఇలాంటిది మనకి బియాండ్ అనేది ఉపయోగిస్తాము వీలు కానంత లేదా అవతల అనే సందర్భంలో. ఇక్కడ మనం చూసినట్లయితే నెక్స్ట్ టువార్డ్స్ అంటే అటువైపుగా లేదా ఇటువైపుగా అనే సందర్భంలో మనం ఈ టువార్డ్స్ని ఉపయోగిస్తాము. చూద్దాము. ప్లీజ్ కమ్ టువార్డ్స్ ద బ్రిడ్జ్. ప్లీజ్ కమ్ టువార్డ్స్ ద బ్రిడ్జ్. సో బ్రిడ్జ్ వైపుగా కమ్ అంటే రావడం కదా, ప్లీజ్. సో ఇటువైపుగా అదే మనం గో అనొచ్చు. ఎలా చెప్పచ్చు? డోంట్ గో టువార్డ్స్ ద బ్రిడ్జ్. డోంట్ గో టువార్డ్స్ ద బ్రిడ్జ్ అంటే బ్రిడ్జ్ వైపుకు నువ్వేం చేయొద్దు, వెళ్ళొద్దు. డోంట్ గో ఇది పోవడం అంటే ఇది ఇటువైపు, ఇది అటువైపు. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హీఈస్ డూయింగ్ హార్డ్ అంటే అతను చాలా కష్టపడుతున్నాడు. ఎందుకు? టువార్డ్స్ హిస్ గోల్ అంటే అతను లక్ష్యం వైపుగా కష్టపడుతున్నాడు, లక్ష్యాన్ని చేరే దిశగా కష్టపడుతున్నాడు, లక్ష్యాన్ని చేరుకునే విధంగా అతను కష్టపడుతున్నాడు అనే సందర్భంలో మనము టువార్డ్స్ అంటే అటువైపుగా లేదా ఇటువైపుగా అనే సందర్భంలో మనం ఉపయోగిస్తాము. నెక్స్ట్ చూడండి, మనకి బిసైడ్ అంటే పక్కన, బిసైడ్ అంటే ప్రక్కన, మన పక్కన అనేసి. సో చూద్దాము. హీ సాట్ బిసైడ్ మీ. సో నా పక్కన అతను కూర్చున్నాడు. నెక్స్ట్
there is a amusemental park beside our house. There is a amusemental park అంటే రిక్రియేషన్. సో ఆహ్లాదకరమైన పార్కు బిసైడ్ అవర్ హౌస్, మా ఇంటి పక్కన అటువంటి పార్క్ ఒకటి ఉంది. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్ అంటే పక్కన. we have arranged a function, we have arranged a function beside the temple. We have arranged a function beside the temple. Beside టెంపుల్ పక్కన మేము ఒక ఫంక్షన్ని అరేంజ్ చేసాము. సో ఇలా బిసైడ్ అంటే పక్కన. నెక్స్ట్ బిసైడ్స్ అంటే అదనంగా లేదా ఎక్స్ట్రాగా, అదనంగా లేదా ఎక్స్ట్రాగా మనం ఉపయోగించే సిచ్యువేషన్లో మనం దీన్ని వాడతాము. మన ఎగ్జాంపుల్ చూస్తే లలిత knows English. Lalita knows English besides Tamil. Lalita knows English besides Tamil. సో లలితకి ఇంగ్లీషే కాదు అదనంగా తమిళ్ కూడా వచ్చు అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగిస్తాము. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. He ate idli besides పూరి. He ate idli besides పూరి అంటే పూరి పక్కన ఇడ్లీ తిన్నాడు అని కాదు, పూరితో పాటు అదనంగా ఇడ్లీ కూడా తిన్నారు అనే సందర్భంలో. సో చూడండి, బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే అదనంగా. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే అదనంగా, ఎక్స్ట్రాగా. చూడండి, అదనంగా ఎస్ వచ్చి జాయిన్ అయింది. అదేవిధంగా ఇక్కడ అదనం అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగిస్తాము. నెక్స్ట్ అరౌండ్ అంటే చుట్టూ లేదా దాదాపుగా అనే సందర్భంలో మనం ఈ అరౌండ్ని ఉపయోగిస్తాము. సో మనకు తెలుసు, చూద్దాము. The earth rotates dash the sun. The earth rotates dash the sun అంటే around the sun. The earth rotates around the sun అంటే సూర్యుని చుట్టూ తిరుగుతున్నాడు అంటే ఆ ఎర్త్ యొక్క పొజిషన్ మనకి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ he presented me a gift worth dash 10,000 rupees. He presented me a gift worth అరౌండ్ అంటే దాదాపు 10,000 విలువ గల గిఫ్ట్ను నాకు ఇవ్వడం జరిగింది. హీ ప్రెజెంటెడ్ మీ గిఫ్ట్ వర్త్ అరౌండ్ 10,000, దాదాపు 10,000 రూపాయలు ఉండే వంటిది మనకి ఇచ్చాడు. సో ఇలా మనకి అరౌండ్ అంటే చుట్టూ లేదా దాదాపుగా, చుట్టూ లేదా దాదాపుగా, అటు ఇటుగా, దాదాపుగా అటు ఇటుగా. అరౌండ్ అంటే చూడండి, అటు ఇటుగా. అరౌండ్ 10,000 అంటే 10,000 కావచ్చు, 9,500 కావచ్చు. అటు ఇటుగా ఉన్నదాన్ని అరౌండ్ అంటారు. సో ఇలా అరౌండ్ 10,000 మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినామంటే అబౌట్, ABOUT. అబౌట్ అంటే గురించి, అబౌట్ అంటే గురించి అని చూడం. టెల్ మీ అబౌట్ yourself. Tell me about yourself.
అంటే ఇది నీ గురించి చెప్పు. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నీ గురించి చెప్పు. నెక్స్ట్ ఐ డోంట్ నో అబౌట్ హిమ్. ఐ డోంట్ నో అబౌట్ హిమ్. సో అతని గురించి నాకు ఏమీ తెలియదు. ఐ డోంట్ నో అబౌట్ హిమ్. సో డోంట్ ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ హర్. డోంట్ ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ హర్ అంటే నువ్వు ఆమె గురించి నువ్వు అడగద్దు. సో మనం ఎన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నా అబౌట్ అంటే గురించి, వాళ్ళ గురించి అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగిస్తాము. నెక్స్ట్ చివరిగా మనకి ఈ కాంపౌండ్ ప్రిపోజిషన్లో అగైనెస్ట్ అంటే వ్యతిరేకంగా, అగైనెస్ట్ అంటే వ్యతిరేకంగా అనే సందర్భంలో చూస్తాం. వ్యతిరేకంగా అనే సందర్భంలో మనం దీనిని ఉపయోగిస్తాము. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. డోంట్ టాక్ అగైనెస్ట్ ద రూల్స్. డోంట్ టాక్ అగైనెస్ట్ ద రూల్స్ అంటే నువ్వు రూల్స్కు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడద్దు. అగైనెస్ట్ ద రూల్స్ అని మనము సందర్భంలో మనం ఉపయోగిస్తాము. ఇండియా ప్లేస్ అగైనెస్ట్ ఆస్ట్రేలియా. ఇండియా ప్లేస్ అగైనెస్ట్ ఆస్ట్రేలియా అంటే వాళ్ళకి ఆపోజిట్గా మనము ఆడుతున్నాము అనేసి. నెక్స్ట్ గవర్నమెంట్ టుక్ స్టెప్స్ అగైనెస్ట్ టొబాకో యూసేజ్ లేదా యూసేజ్ ఆఫ్ టొబాకో అగైనెస్ట్. గవర్నమెంట్ టుక్ స్టెప్స్ అగైనెస్ట్ యూసేజ్ ఆఫ్ టొబాకో. సో పొగాకుకి వ్యతిరేకంగా అంటే పొగాకు ఉపయోగానికి వ్యతిరేకంగా గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ని తీసుకోవడం జరిగింది. సో అగైనెస్ట్ అంటే వ్యతిరేకంగా.